వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనం చికెన్ పికిల్ ఎలా రెడీ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. హాయ్ అండి, నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి దీంట్లో అల్లం పేస్ట్ వేసి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. మనం ఆయిల్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్. అది ఎంత క్వాంటిటీ అంటే హాఫ్ కేజీతో చేసి చూపిస్తున్నాను మీకు. హీట్ అయ్యేంత వరకు ఆయిల్ మనము దీంట్లో ఉన్న నీరు అంతా బయటకు వచ్చేటట్టు మనం ఒక ప్లేట్లోకి ఇట్లా తీసుకోవాలండి. ఇది మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక చిన్న ప్లేట్లోకి తీసుకోవాలి. హీట్ అయ్యాక మనం ఆయిల్లో ఇట్లా వేసుకోవాలి చికెన్. ఇది గోల్డెన్ కలర్ వచ్చిందాక మనం ఫ్రై చేసుకోవాలండి. మీకు ఎన్ని పీసెస్ పడితే అన్ని పీసెస్ వేసుకోండి. కన్వీనియంట్గా వేసేసుకొని గోల్డెన్ ఫ్రై అవ్వాలా చికెన్. ఇట్లా కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి చికెన్. మనకి డీప్ ఫ్రై అయ్యేంత ఆయిల్ తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ కొంచెం మనము అల్లం పేస్ట్ కలిపినాం కాబట్టి స్మెల్ అనేది రాదు, మంచిగా ఫ్రై అవుతుంది. ఆ ఫ్లేవర్ అనేది కూడా, అల్లం పేస్ట్ ఫ్లేవర్ అనేది కూడా మన చికెన్కి మంచి టెక్స్చర్ని ఇస్తుంది. గోల్డెన్ కలర్లో వచ్చిన వాటిని ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మనం తగినంత నూనె వేసుకొని మనం దీంట్లో అల్లం పేస్ట్ వేసుకోవాలండి. టూ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోండి. ఎక్కువ అల్లం పేస్ట్ వేసుకుంటే మనకి ఎక్కువ గ్రేవీ వస్తుందండి. మనం హాఫ్ కేజీకి 3 స్పూన్స్ వేసుకున్నాము అల్లం పేస్ట్. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ని. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం వేసుకోవాల్సి వస్తుంది. బాగా రావాలండి మనకి అల్లం పేస్ట్. అట్లా అయితేనే మనం చికెన్ పికిల్ని మంచిగా గ్రేవీలాగా ఫుడ్లో కలుపుకొని తినడానికి మంచిగా అనిపిస్తుందండి. పచ్చివాసన పోయిన తర్వాత మనం పసుపు వేసుకుంటామండి. ఆ తర్వాత సాల్ట్ మనకి తగినంత వేసుకుంటాం. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీకు సరిపోతే మళ్ళీ కలుపుకోండి. అండ్ కారం నేను 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. తర్వాత ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇట్లా మనకి గ్రేవీ లాగా వస్తుందండి. గ్రేవీ లాగా వచ్చాక మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ అంతా దాంట్లో వేసేయాలి. ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్నాక కొంచెం మగ్గనిచ్చాక దీంట్లో గరం మసాలా మిక్స్ చేసుకోవాలండి.
గరం మసాలా మనం 1/2 స్పూన్ వేస్తున్నాం. వేసుకొని బాగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్నాక కొంచెంసేపు అట్లనే ఉంచి ఆయిల్లో మగ్గుతుంది. మగ్గినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దాని మీద నిమ్మకాయ పిండుకోవాలి. ఒక నిమ్మకాయ ఖచ్చితంగా పిండుకోవాలండి. పులుపు అనేది మనకి మంచిగా ముక్కలకి పట్టిద్ది. అంతే, మన చికెన్ పికిల్ రెడీ. For more videos, subscribe our YouTube channel and మీ ఫేవరెట్ పికిల్ ఏంటో కింద కామెంట్ చేయండి.